49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై ఒక మీడియా ఛానల్తో రఘునందన్ రావు మాట్లాడారు. గత 10 ఏళ్లు పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూడలేదని, ఉస్మానియాకు కేసీఆర్, కేటీఆర్, చెల్లెలు కవిత వెళ్లలేదని ఆరోపించారు. 10 ఏళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా అభివృద్ధి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఇప్పుడు హెచ్సియు భూములపై గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీపై బట్టకాల్చి మీదేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆరోపణలు చేసినట్లు 48 గంటలు ఎదురు చూద్దాం. వాస్తవానికి కేటీఆర్ లేవనెత్తిన అంశంలో బలముందో లేదో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు ప్రజాక్షేత్రంలో లేవనెత్తే అంశాలు దొరక్క హెచ్సియు భూముల అంశాన్ని భుజాన వేసుకుని అంతా తమ పార్టీ పోరాటం వల్లే ఈ రోజు కాంగ్రెస్ వెనక్కు తగ్గినట్లు పొలిటికల్ షో చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ బీజేపీ ఎంపీ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణల్లో పసలేదని, కేటీఆర్ వేసిన పొలిటికల్ బాంబు పేలదని, బీఆర్ఎస్ అభాస్ పాలవటం గ్యారంటీ అని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామన్నారు. తెలంగాణ పేరును కూడా తెల్లాపురంగా మార్పు చేసి రాష్ట్రంలో ఎలాంటి కుల మత వివక్ష లేకుండా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అదేవిధంగా దేశంలో బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పార్టీ అంతర్గత విషయమని, దానికి ఒక కోర్ కమిటీ ఉంటుందని, వారే జాతీయ అధ్యక్ష ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్ష స్థానంలో కొత్తగా ఎవరైనా ఎంపిక కావచ్చని, మహిళా బీజేపీ జాతీయ అధ్యక్ష స్థానంలో మహిళకు అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని, అది సౌత్ నుండా లేక నార్త్ నుండా అన్నది ఫైనల్ గా అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. మేము అధినాయకత్వ నిర్ణయాలకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని రఘునందన్ రావు పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీకి 5 ఎంపీలున్నారని, కేరళలో సురేష్ గోపి ఎంపీగా ఉన్నారని, దక్షిణాదిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వాన్ని చూసి ఆయనపై నమ్మకంతో ఎలా పొత్తుకు ముందుకొచ్చారో అలానే తమిళనాడులో విజయ్ కూడా బీజేపీతో కలిసి పనిచేయడానికి ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష అంశంపై రఘునందన్ రావు మాట్లాడుతూ పార్టీలో అంతర్గతంగా చాలా మంది పేర్లు వినపడుతున్నాయని, అంతిమంగా పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే వారే రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపడతారని చెప్పుకొచ్చారు. కొత్త అధ్యక్ష స్థానంలో బీసీ వ్యక్తి కూర్చుంటారా అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు దేశంలో ప్రధాని మోడీ ఓబీసీ వర్గానికి చెందినవారని, గతంలో మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయటంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, అలాగే ఎస్టీ వర్గాలకు చెందిన ద్రౌపది ముర్ము భారతదేశానికి ప్రెసిడెంట్ స్థానంలో కూర్చోబెట్టామని, బీజేపీ ఎప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందని, అలాగే బీజేపీ అధ్యక్ష ఎంపిక అంశంలో కూడా ఒకవేళ బీసీ సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తే తప్పకుండా అవుతారని చెప్పుకొచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం అందరం ఐక్యతతో పనిచేస్తామని, ఎప్పుడూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా రఘునందన్ తెలిపారు. బీజేపీ ఎప్పుడూ సామాజిక సంతులితను పాటించే పార్టీ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.